ఇప్పుడు భారతదేశంలో ఎవరైతే మనం బ్రాహ్మణులుగా పిలుస్తున్నామో వీళ్ళందరూ కూడా ఇరాన్, ఇరాక్ అనే ప్రాంతంలో మెసపటోమియా అనే నదీ పరివాహక ప్రాంతం నుంచి బ్రతుకు తెరువు కోసం ఒక్కొక్క ప్రాంతాన్ని ఓడిస్తూ భారతదేశానికి వచ్చారు. అదే బ్రాహ్మణుల మాట విని తపస్సు చేసినటువంటి శంభూకుడి తలను నరికాడు శ్రీరాముడు. అసలు నిజానికి అతను ఎందుకు తపస్సు చేస్తున్నాడు అది కూడా ఒకటి తెలుసుకోవాలండి. ప్రకృతి విరుద్ధంగా అంటే ఒక పద్ధతి గల వాళ్ళు, దానికి తగ్గ శిక్షణ ఉన్న వాళ్ళు తపస్సును ఆచరించినప్పుడు ప్రయోజనంలో స్పష్టత ఉంటుంది, చేస్తున్న సాధనంలో దోషం ఉంటుంది. అంతేగాని పద్ధతే లేని వాళ్ళు మేమెందుకు చేయకూడదు దిగితే అన్ని లోపాలు వస్తాయి. అతడు అనుకున్నది ఏంటంటే బొందితో స్వర్గానికి వెళ్ళాలనుకున్నాడు, మరీ దోషం అండి. సశరీర స్వర్గం కోసం తపస్సు చేస్తున్నాడు, అది అసలు ప్రకృతి విరుద్ధం. అధర్మానికి సాక్షి ఆ కాలంలో పుత్రుడు మరణించాడు, అందుకు దాన్ని సవరించాలి. ఎంత లోతుంది దీని వెనకాల. మొత్తానికి రామచంద్రమూర్తి దండించాడు. ఇక్కడ విశేషం ఏంటంటే దండిస్తే ఏమొచ్చింది, అతనికి స్వర్గం వచ్చింది. చూడండి, ఇక్కడ ఏ స్వర్గానికి సశరీరంగా వెళ్ళాలనుకున్నాడో ఆ స్వర్గానికి వెళ్ళాడు మరణించి. అంటే రాముడు అతను నరకాల్లో పడి చేయలేదు, స్వర్గానికి వెళ్ళాట. ఎందుకంటే రాముడు చంపాడు కనుక, రాముడు చంపాడని కాదు. రాజదండన గాని పొందితే పాపం పోయి ఉత్తమ గతులు వస్తాయి తెలుసుకోవాలి. ఇది తెలియాలంటే వాలివధలో కూడా ఈ మాట చెప్తాడు. రాజు దండించకపోతే పాపాత్ముడి పాపం రాజుకు వస్తుంది, రాజు గాని దండిస్తే రాజుకు పాపం పోతుంది, దండింపబడిన వాడికి కూడా పాపం పోయి వాడు ఉత్తమ గతులు పొందుతాడు అన్నారు.